నమస్కారం. నేను మీ పని భాస్కర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా రకరకాలైన అంశాలని తెలుసుకుంటూ వస్తున్నాం. వైద్యపరమైన అంశాలని తెలుసుకుంటూ ఉంటున్నాం. అలాగే జ్యోతిష్యానికి వైద్యాన్ని అనుసంధానం చేసుకుంటూ వస్తున్నాం. ద్వాదశ భావాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ద్వాదశ లగ్నాల గురించి, ఆ లగ్నాల వారికి ఏమేమి యోగాలు కలుగుతాయి అనే విషయాలు కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. అలాగే వారికి సంబంధించిన స్త్రీ జాతకాల్లో కూడా వారికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం. అలాగే వైద్యపరమైన అంశాలు, మహర్దశలు, లగ్నాలు, భావాలు, నక్షత్రాలు అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుంటూ కూడా మనము వస్తూ ఉన్నాం. అలాగే వైద్యపరమైన వీడియోలు కొన్ని చేసుకోవటం జరిగింది. ఒకంత మరి ఇంకా కొంత ముఖ్యమైన ఇబ్బంది ఇప్పుడు ఎక్కువగా కూడా ఇబ్బంది పెడుతున్నది అంశము ఏంటంటే క్యాన్సర్. ఈ క్యాన్సర్కి కారకత్వాలు ఏమేమి వహిస్తాయి అనే అంశాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏ రాసుల్లో ఎక్కడెక్కడ ఉన్నట్టయితే ఇబ్బంది పెడుతుంది, ఏ గ్రహాలు వీటికి కారకత్వం వహిస్తాయి అనే అంశాన్ని కూడా మనం తెలుసుకున్నట్టయితే కొంత దీని నుంచి మనం ముందుగానే కొంత ఉపశమనం అనేది పొందవచ్చు. కొంతమందికి స్టేజ్ 1లో తెలుస్తుంది, కొంతమంది 2లో తెలుస్తుంది, 3లో తెలుస్తుంది, కొంతమందికి చాలా ఇనీషియల్ స్టేజ్లోనే తెలుసుకొని దాని తర్వాత 10-15 సంవత్సరాలు కూడా ఉండటం అనేది మనం చూస్తూ ఉంటాం. మన బంధువుల్లోనే, చుట్టాల్లోనే మనము చూస్తూ ఉంటాం. నాకు తెలిసి నేనే ఒక 2-3 చూడటం జరిగింది. 10-15 సంవత్సరాలు వారు చక్కగా చాలా ఇనీషియల్ స్టేజ్లోనే కనుక్కొని దానికి ఆపరేషన్ చేసుకోవటం, మందులు తీసుకోవటం, బయటపడటం. అలాగే కొంతమంది ఇబ్బంది పడి స్టేజ్ 2, స్టేజ్ 3లో తెలుసుకొని 1 సంవత్సరం, 2 ఏళ్ళు ఇట్లా ఇబ్బంది పడటం కూడా చూస్తూ ఉంటాం. అంటే ముఖ్యంగా మనకి జ్యోతిష్యపరమైన ఏమేం కారకత్వాలు వహిస్తాయి అని చూసినట్టయితే దీనికి ప్రధానమైన కారకుడు వచ్చి రాహు. అలాగే మిగతా వారు ఎవరెవరు దీనికి కారకత్వం వహిస్తారయ్యా అంటే శని, కుజ, కేతువులు. ఇవి వాటికి తోడుగా ఉంటాయి. వాటి అంతర్దశ ప్రత్యంతర దశల్లో ఇవి ఎక్కువగా కూడా వస్తూ ఉంటాయి. అలాగే మనకి ఎక్కడ ఉంటే ఇది వస్తుందయ్యా అంటే ద్వాదశ రాశుల్లో ఎక్కడైనా ఉండొచ్చు రాహు అని చెప్పని మనము చెప్పవచ్చు. లగ్నం నుంచి వ్యయభావం వరకు ఎక్కడైనా సరే దీన్ని మనకి వస్తుంది, ఈ ఇబ్బంది పెడుతుంది అని మనము చెప్పవచ్చు. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఇవి ఎక్కువగా ఒక చిన్న కంతిలాగా, ఒక గడ్డలాగా వ్యాప్తి చెందటము, దానివల్ల మొత్తం ఒళ్ళంతా కూడా ఇబ్బంది పడటము అనేది మనము చూస్తూ ఉంటాం. ఇవి మళ్ళీ రకరకాలైన క్యాన్సర్లుగా కూడా మనకి చెప్తూ ఉంటారు. దీన్నే ఇంగ్లీష్లో ట్యూమర్ అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి వీటికి చాలామంది ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మనకి దగ్గరగా చూసుకున్నట్టయితే ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా దీన్ని మనం గుర్తించవచ్చు. ఏటా సంవత్సరాల్లో మనం చూసుకున్నట్టయితే కొన్ని కోట్ల మంది దీని బారిన పడి మరణిస్తూ ఉండటం, ట్రీట్మెంట్ తీసుకోవటం కూడా మనము చూస్తూ ఉంటాం. మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వరల్డ్ వైడ్ కూడా లెక్కలు మనకి చెప్పడం జరుగుతోంది. దాదాపు దగ్గరగా 41 కోట్ల మంది దీని బారిన పడుతూ ఉంటారు అని చెప్పని, 41,000 కోట్లు అంటే మనకి ప్రపంచవ్యాప్తంగా అని చెప్పని మనకి చెప్పవచ్చు. ఇది శరీరంలో ఎక్కడైనా రావచ్చు, లోపల రావచ్చు, బయట కూడా వచ్చి దీనివల్ల మనం ఇబ్బంది పడవచ్చు అని చెప్పని మనకి చెప్పవచ్చు. ఇది పెరగడానికి మళ్ళీ మనకి గురువు కారకత్వం వహిస్తాడు. ఏదైనా పెద్దదిగా చేయడానికి గురువు అతిపెద్ద గ్రహం కాబట్టి రావటానికి గురువు ఒకంత, రాహు ఒకంత కారణం అయితే ఇది వృద్ధి చెందడానికి గురువు ఎక్కువగా అవకాశం ఉంటుంది, గురువు చేస్తాడు అని చెప్పని మనము చెప్పవచ్చు. ముఖ్యంగా మనం ఏ అంగాలకు ఎవరెవరు కారకత్వం వహిస్తారు అనే అంశాన్ని మనం తీసుకున్నట్టయితే మనకి కొంత తెలుస్తూ ఉంటుంది. రవి వల్ల ఉదరము, ప్రేగులు, శిరస్సు, కన్ను వీటికి సంబంధించిన క్యాన్సర్లు వచ్చే అవకాశాలు మనకి కనబడుతూ ఉంటాయి.
అలాగే చంద్రుడి వల్ల రక్తము, ఛాతీ, వక్షములు, ఊపిరితిత్తులు, కన్ను వీటికి సంబంధించిన క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. కుజుడి వల్ల రక్తము, ఎముకల్లో మధ్య, జననాంగములు, మూత్రకోశము, మెడ వీటికి సంబంధించిన క్యాన్సర్లు వస్తూ ఉంటాయి. అలాగే బుధుడి వల్ల ముక్కు, బొడ్డు, నోరు వీటికి సంబంధించినవి వస్తూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ట్రీట్మెంటు అవి మనకి ఎక్కువగా పెరగటం వల్ల దీనికి సంబంధించి ఇప్పుడు కొంత టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒకప్పుడు తెలిసేది కాదు, ఒక 30-40 సంవత్సరాల క్రితం. అలాగే గురుడి వల్ల కాలేయము, చెవులు, నాలుక, తొడలు వీటికి సంబంధించిన క్యాన్సర్లు వచ్చే అవకాశం కనబడుతున్నది. శుక్రుడి వల్ల గొంతు, జననాంగాలు, ప్రొస్టేటు, మూత్రపిండాలు ఎక్కువగా వీటికి ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. శని కాళ్ళు, చేతులు వంటివి, గుళ్ళు, చర్మము వీటికి సంబంధించినవి మనకి వస్తాయి అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే మనం చూసుకున్నట్టయితే వీటికి సంబంధించి క్యాన్సర్ని సూచించే కొన్ని గ్రహ యోగాలు, అంటే 1-2 గ్రహాలు కలిసి ఉండటాన్నే మనము యోగము అని అంటాము. వాటికి సంబంధించిన అంశాలని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ వీడియోలో. ఇక్కడ చంద్రుడు అసాధారణంగా పాడవటం అంటే అష్టమంలో ఉండటం, షష్టంలో ఉండటం, వ్యయంలో పడటం వల్ల కొంత ఇబ్బంది కలగవచ్చు అని చెప్పవచ్చు. అలాగే ఆధిపత్యం చే గురుడు పాపి షష్టాధిపతితో కలిసినప్పుడు అన్నారు. ఆధిపత్యము అంటే ఏ తృతీయాధిపత్యమో, షష్టాధిపత్యమో, అష్టమాధిపత్యమో, వ్యయాధిపత్యమో వస్తే అంటే ఆ లగ్నానికి పాపి అయినప్పుడు ఇబ్బంది పెడతాడు అని మనం చెప్పవచ్చు. లగ్నాధిపతి బలహీనుడై ఉండగా రాహుతో కలిసినా కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి అని మనము చెప్పవచ్చు. షష్టాధిపతి పాపగ్రహమై లగ్నము, అష్టమము, దశమము నందున్నా కూడా ఇటువంటి ఇబ్బందులు వస్తాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. గురు, కేతువు, శుక్రులు ఏ స్థానమునందున్నను కూడా అని చెప్పని చెప్పబడింది. శనికుజులు, రాహుగురులకు పరస్పర కేంద్రాల్లో ఉన్నట్టయితే ఇబ్బంది కలుగుతుంది, ఈ క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పవచ్చు. చంద్రుడు 3 పాపగ్రహాలతో కలిసి ఉండగా లగ్నాధిపతి బలహీనుడైతే కనుక వారికి కూడా ఇలా వచ్చే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అంటే వీటికి రకరకాలైన కారకత్వాలు ఇలా గ్రహ యోగాలు ఉన్నప్పుడు వీరికి వచ్చే అవకాశం ఉంటుంది అని మనం ఎక్కువగా చెప్పవచ్చు. షష్టాధిపతి లేదా అష్టమాధిపతి లగ్నంలో ఉండి పాపత్వం చెందినప్పుడు, అంటే పాపాధిపతితో కలిసిన, పాపగ్రహాలతో కలిసిన, పాప కత్తిరిలో పడినా కూడా ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది. అలాగే రవి, చంద్ర లగ్నములు పాపత్వం పొందినా కూడా ముఖ్యంగా మనం చూసుకుంటూ ఉంటాం లగ్నాధిపతి మంచిగా ఉండాలి అని. అలాగే చంద్రుడు, అలాగే రవి అంటే పూర్ణ శుభత్వాన్ని పొందినప్పుడు కొంత ఇబ్బంది ఉండదు. అలాగే చంద్రుడు కృష్ణపక్షంలో ఉన్నప్పుడు కొంత బలహీనంగా ఉంటారు, మనం చాలాసార్లు చెప్పుకున్నది. అలాగే రవి కూడా బలం కోల్పోయినట్టయితే వారికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడు షష్టాష్టమమునందు ఉండగా అది స్థిర రాశి అయినప్పుడు కూడా మనకి చర, శిర, దిస్వభావ రాశులు అనేవి ఉండటం జరిగింది. మేషం, చర, వృషభం స్థిర, మిథునం దిస్వభావం, ఈ రకంగానే మనకి మీనం వరకు కూడా ఉంటాయి. కుజుడు షష్ఠ స్థానమునందుండగా అది స్థిర రాశి అయితే అని చెప్పబడింది. అలా ఉన్నప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంది. శని, రాహు, కుజులు ఏ రాశిలో కలిసి ఉన్నను లగ్నాధిపతికి లేదా లగ్నమునకు యోగకారక గ్రహములు కానప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. యోగకారక గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు కొంత ఆ ఇబ్బంది అనేది తగ్గుతుంది. జలరాశులు పాపత్వం చెంది ఉండగా చంద్రుడు పాడైనను, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చంద్రుడు నీచబడినప్పుడు కానివ్వండి, అలాగే కృష్ణపక్షంలో కానీ కొంత బలాన్ని కోల్పోతారు. అలాగే జలరాశులు పాపత్వం పొందినప్పుడు అన్నారు, అంటే కర్కాటకము, వృశ్చికము, మీనము ఇక్కడ పాపగ్రహాలు ఉండకూడదు. రాహుకేతువులు కానివ్వండి, అలాగే కుజుడు కానివ్వండి, ఇలా ఉన్నప్పుడు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం అనేది కనబడుతున్నది అని మనము చెప్పవచ్చు. యోగకారక గ్రహములు బలహీనులై ఉండగా రాహుకుజులు కలిసి ఎక్కడ ఉన్నను కూడా ఇబ్బంది పెడుతుంది అని చెప్పడం జరిగింది. షష్టాధిపతి పాపగ్రహమై లగ్నంలో ఉండి ఎటువంటి శుభదృష్టులు లేనప్పుడు కూడా ఉంటుంది. మళ్ళీ మనకి శుభగ్రహ వీక్షణ ఉన్నట్టయితే గురువో, శుక్రుడో, బుధుడో కొంత మనకి మంచి జరుగుతుంది అని చెప్పడం జరిగింది. చంద్ర, శుక్రులు పాపత్వం పొందిన ఉదర సంబంధమైన క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది అని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. రాహుకేతువులు కుజుడి నుండి 3, 6, 8, 12 స్థానములందు ఉన్నప్పుడు కూడా
క్యాన్సర్లు రావచ్చు అని మనకి చెప్పడం జరుగుతోంది. ముఖ్యంగా రాహుకేతువుల నుంచి కుజుడు ఎక్కడ ఉన్నాడు, రాహు కేతువు దీని నుంచి చూసుకొని కుజుడు ఏ స్థానంలో ఉన్నారు అనే దాన్ని మనం చూసుకున్నట్టయితే వీరికి రావచ్చు క్యాన్సర్లు అని మనం చెప్పవచ్చు. 3, 6, 8, 12 స్థానాల్లో ఉంటే రావచ్చు అని చెప్పారు. అలాగే లగ్నం నందు రవిచంద్రులతో ఏ రకమైన సంబంధం కలిగి ఉన్నా కూడా రాహుకేతువులకి వచ్చే అవకాశం ఉంది అని మనకి చెప్పారు. కుజశనులు పాప షష్టాంశులందు పరస్పర కేంద్రములందు ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. చంద్రుడు కుజశనులతో చూడబడి పాపత్వం పొందినట్టయితే వారికి గర్భానికి సంబంధించిన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అని మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి కొన్ని ఉదాహరణమైన జాతకాలు తీసుకునే ఇక్కడ ప్రామాణికంగా మనకి వైద్యపరమైనవి ఇవన్నీ కూడా పరిశీలన చేసి వైద్యపరమైనవి మనం తీసుకుని ఎటువంటి క్యాన్సర్లు వీరికి రావచ్చు అని చెప్పని కొంతమందిని మనము తీసుకుని చెప్పడం జరిగింది ఇక్కడ. అలాగే మనకి ప్రఖ్యాత క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా మనకి ఇక్కడ రావటం, దానికి ఎప్పుడు తగ్గింది ఏమిటి అనేది ఊపిరితిత్తులకు సంబంధించింది రావటం జరిగింది. అలాగే మనము ఇంకొకళ్ళు కూడా ఆర్మ్స్ట్రాంగ్ ఆయనకు కూడా రావటం అనేది జరగటం జరిగింది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం తీసుకుని ప్రామాణికంగా చెప్పటం అనేది జరుగుతోంది. కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. వారిలో కూడా ఎవరైనా సరే ఇటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నట్టయితే వారు ముందుగా వైద్యపరమైన చికిత్స తీసుకుంటూ చక్కగా మనము నవగ్రహాలకి సంబంధించి జప దాన హోమములు చేసుకున్నట్టయితే దాని నుంచి బయటపడతారు. ఇక్కడ మనకి బాధాకరమైన విషయం ఏమిటంటే చిన్నపిల్లలకు కూడా వస్తుందండి. 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి చూశాను నేను. మా అమ్మగారికి ఒంట్లో బాగోక హాస్పిటల్లో చేరినప్పుడు విజయవాడలో వాళ్ళు క్యాన్సర్ ఏమో అని చెప్పని భ్రమించి అక్కడికి పంపించారు. ఆవిడకి ఏది తేలలేదనుకోండి. అక్కడ చిన్న పిల్లవాడు, వాడు 10th క్లాసో ఇంటర్మీడియటో ఎగ్జామ్ రాయాలి, వాడు కరెక్ట్గా గుర్తులేదు నాకు, 4 సంవత్సరాల క్రితం. వాడికి లుకేమియా అని చెప్పారు, రక్త క్యాన్సర్ అని. అసలు చాలా అసలు ఎంత చూస్తే పండల్లే ఉన్నాడు, ముట్టుకుంటే డాగడిపోతాడు అంటారు చూడండి, అలా ఉన్నాడు. వాడికి రావటం ఏంటా అని చెప్పని ఆశ్చర్యం చెందింది. కాబట్టి ఎప్పుడు ఎవరికి ఏ వ్యాధి వస్తుందో మనకి తెలియదు. కాబట్టి ముందుగానే మనము జ్యోతిష్యపరమైన సలహా సంప్రదింపులు తీసుకుని దాని ద్వారా దాంట్లో నుంచి బయటపడవచ్చు. తగిన సమయంలో మనం అది సంప్రదించుకుంటే కొంతమందికి అది ఉంటుంది. సంవత్సరానికి ప్రతిసారి ఉగాదికి తెలుసుకోవటం, 6 నెలలకో 2 ఏళ్లకో తెలుసుకుంటారు ఎలా ఉంది ఏమిటి, ఏ వ్యాధులు రావచ్చు, లేదా అభివృద్ధి చెందుతున్నామా, ఇబ్బందులు వస్తాయా అని. కొంతమంది ఇబ్బందులు వచ్చినప్పుడే కనుక్కుంటారు, తప్పు లేదు. వారి వీళ్ళని బట్టి వారి సృజనాత్మకత అనే కాకపోతే వారికి అనుకూలించినప్పుడు, వారికి తెలిసినప్పుడు కనుక్కుంటూ ఉంటారు. కాకపోతే ముందుగా ఈ వైద్యపరమైన అంశాలని మనం తెలుసుకున్నట్టయితే మనం మెడికల్ పరంగా మనకు అభివృద్ధి చెందింది కాబట్టి కొంత ట్రీట్మెంట్ తీసుకుని దాని నుంచి ఉపశమనం పొందవచ్చు అని మాత్రమే మనం చెప్పవచ్చు. ఏది కూడా ఇక్కడ పూర్తిగా తొలగించలేదు, మెడికల్ కానీ జ్యోతిష్యం కానీ మరేదైనా కానీ. ఎందువల్ల పూర్వజన్మ పాపపుణ్య ఫలితాలను మాత్రమే మనము ఈ జన్మలో అనుభవిస్తాము. కొంత హెచ్చుతగ్గులు మాత్రమే ఉంటుంది తప్పితే ఎవ్వరూ దీన్ని తప్పించలేరు. పరాశర మహర్షి మనకి దీన్ని చెప్పటం ఎందుకయ్యా, ఇంతమంది మహర్షులు ఇంతమంది ఋషులు చెప్పింది ఏమిటయ్యా అంటే, ఇబ్బందుల్ని మనము ముందుగా కనుక్కొని దాని నుంచి కాస్త నివారణోపాయాలు మనం చేసుకున్నట్టయితే ఆ బాధ ఏదైతే ఉందో కొంత ఉధృతి అనేది తగ్గుతుంది అని మాత్రమే. కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రుల శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.